శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వచ్చాడు. మహారాజు ఇవ్వదలిచిన విందును తిరస్కరించి తన భక్తుడైన విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుడు శ్రీకృష్ణుడిని చూసిన ఆనందంలో మునిగిపోయాడు. ఆ ఆనందంలో విదురుడు శ్రీకృష్ణునికి అరటిపళ్ళ యొక్క గుజ్జును కాకుండా తొక్కల్ని ఇవ్వసాగాడు. శ్రీకృష్ణుడు విదురుని యొక్క భక్తి పారవస్యాన్ని చూసి తొక్కల్నే తినసాగాడు. కొద్దిసేపటికి విదురుడు తన తప్పును గ్రహించి క్షమాపణలు వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు, నాయనా, నువ్వెంతో భక్తితో నాకు ఇస్తున్నావు కాబట్టే నేను వాటిని స్వీకరించాను అని పలికిన. భగవద్గీత 9.26. భగవంతుడు భక్తుడు ఇచ్చిన బహుమతి యొక్క విలువను చూడడు, దానిలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు. భగవంతుడు నీరు, ఫలము, పత్రము, పుష్పమును స్వీకరిస్తాడు.